ఇంగ్లాండ్ టూర్లో అత్యంత కీలకమైన 4వ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికి 5 మ్యాచ్ల ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రోజు నుంచి జరిగే 4వ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనుకుంటుంది టీమిండియా. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ ను కోల్పోతుంది. దీంతో తుది జట్టు ఎంపికలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ 4వ టెస్టు మ్యాచ్ పై వరుణుడు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ లో నిన్న రాత్రి వర్షం కురిసింది. ఇది రాబోయే 5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నివేదిక సూచిస్తుంది. ఇప్పటికే 2-1 వెనకబడి ఉన్న టీమిండియా సిరీస్ ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఇలాంటి సమయంలో వర్ష సూచన మ్యాచ్ కు అంతరాయం కలిగించడం అభిమానులను అలాగే ఆటగాళ్లను తీవ్ర నిరాశ గురి చేస్తుంది. ఆక్యువెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ ప్రారంభమయ్యే ఈ రోజు వర్షం పడే అవకాశం 25% ఉన్నట్లుగా వెదర్ రిపోర్ట్ లో వచ్చింది. జూలై 24న అంటే రేపు 25% వర్షం పడే అవకాశం ఉంది. ఇక 25వ తేదీన అంటే 3వ రోజున వర్షం పడే అవకాశం 50% ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 4వ రోజు 25% అయితే చివరి 5వ రోజు అంటే 27వ తేదీన ఏకంగా 60% వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆక్యువెదర్ రిపోర్ట్ లో తెలిపింది. అంటే మ్యాచ్ జరిగే 5 రోజుల్లోనూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు బౌలర్లకు ఇద్దరికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు మద్దతు లభిస్తుంది. అయితే బ్యాట్స్మెన్ క్రీజ్ లో నిలదొక్కుంటే భారీ స్కోర్లు చేయగలరు. 3వ రోజు నుంచి స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలంగా మారుతుంది. అయితే వర్షం పడితే పిచ్ తేమగా మారి పేసర్లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో భారత్ ఆడిన 9 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇలాంటి సమయంలో సిరీస్ ను సమం చేయాలంటే ఓ పక్క వరుణుడు మరో పక్క స్టేడియం రికార్డును చూస్తే బాధాకర విషయమే అయినప్పటికీ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పై పోరాడుతున్న తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి.